నమస్కారం రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, రిటైర్మెంట్ అని విన్నాం ఎక్కువగా. ఒక 60 years రాగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే రిటైర్మెంట్ తీసుకుంటారు అండ్ ఆటోమేటిక్గా వాళ్ళు రిటైర్ అవ్వాల్సిందే ఫ్రమ్ గవర్నమెంట్ అయితే. అండ్ కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఇన్కమ్కి చాలు, సంపాదించిన చాలు, మేము రెస్ట్ తీసుకుంటాం, ఇప్పుడు మాకుంది పర్వాలేదని వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు. బట్ కొత్తగా వింటుంది ఏంటంటే ఎర్లీ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్కి ఎర్లీ రిటైర్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఎర్లీ రిటైర్మెంట్ అంటే ఏంటి? ఎస్ మ్యామ్. ఫస్ట్ రిటైర్మెంట్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు అందరికీ సైకలాజికల్ ఒక ఫీలింగ్, రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళ తర్వాత వచ్చేది కదా, దాన్ని రిటైర్మెంట్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే స్టాండర్డ్ ఆఫర్ లెటర్ వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, స్టాండర్డ్ ఎవడు 58 ఏళ్ళకి ఎవడు పని చేయట్లేదు అనుకోండి, అంటే ఒక కంపెనీలో, బట్ స్టాండర్డ్ ఆఫర్ లెటర్ వస్తుంది. యువర్ రిటైర్మెంట్ ఏజ్ విల్ బి 58, 60. ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా కొన్ని సెక్టర్స్లో రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. ఇప్పుడు డాక్టర్ 66 years తెలంగాణలో. వన్ ఆఫ్ ద డాక్టర్ నా క్లయింట్ నా దగ్గరికి వచ్చారు, వీఆర్ డూయింగ్ ఫర్ ది ప్లానింగ్. రిటైర్మెంట్ అనగానే ఆయన 66 years కదా సార్ మేము వర్కింగ్ అన్నారు. ఐ సైడ్ ఇది ఫ్యాక్ట్ సార్. ఒక విషయం చెప్తాను, మీరు ఏమనుకోకపోతే, డాక్టర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్ పబ్లిక్ కన్నా 10 years తక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దే లీవ్ 10 years లెస్ దెన్ ది కామన్ పీపుల్. సీరియస్లీ ఇట్స్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ దే. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 76 ఉంది, మిమ్మల్ని 66 ఏళ్ళ దాకా పని చేయమన్నారు అంటే పని చేస్తూనే పోమని చెప్తున్నారు మిమ్మల్ని. యువర్ ఫీలింగ్ దట్ ఈస్ హ్యాపీ. నో, రిటైర్మెంట్ ఈజ్ నాట్ వెన్ యూ 60 క్రాస్ అయితే వచ్చేది రిటైర్మెంట్ కాదు. రిటైర్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ టు లీడ్ యువర్ లైఫ్. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా సరిపడా డబ్బులు మీ దగ్గర జమ కూడినప్పుడు, లేదా మీ దగ్గర అంత ఉన్నప్పుడు, ఇంక నాకు పని చేసిన అవసరం లేదు, నేను సరదాగా పని చేస్తానంటే అది రిటైర్మెంట్. డబ్బు కోసం కాకుండా మీ ఆనందం కోసం మీకు నచ్చిన పని నచ్చిన టైంలో చేసుకోవడమే రిటైర్మెంట్. సో దాన్ని ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే దట్ ఈజ్ నోన్ యాజ్ ఎర్లీ రిటైర్మెంట్. అంటే ముందుగా అంటే 60 years దాకా పని చేస్తే ఇంకా అది వాడు నెట్టేయడం కదా, మెడబట్టి గెంటేయడం కదా. ముందుగానే అంటే ఎప్పుడు చేసుకోవాలంటారు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 22 ఏళ్ళలో ఫైనాన్షియల్ ప్లానింగ్కి వస్తే ప్రాబ్లీ ఐ లాస్ట్ టు రిటైర్ బై 33, 35 yearsకే. ఓకే, ఎస్. రిటైర్మెంట్ అంటే పని చేయకపోవడం కాదు. రిటైర్మెంట్ అంటే డబ్బు కావాలి అనే ప్రెజర్లో కాకుండా, నాకు సరిపడే డబ్బు ఉంది, నేను నచ్చిన పని చేస్తానని చేసుకోవటం రిటైర్మెంట్. సో నేను దీన్ని మీకు ఒక స్టోరీ చెప్తాను, అంటే చాలా సింప్లిఫై చేయడం కాదు. ఎవ్రీ వన్ హ్యావ్ దిస్ డౌట్. 26 yearsలో పీపుల్ ఆర్ విత్ డీసెంట్ శాలరీ వస్తారు. ఐ ఆస్క్ దెమ్ టు రిటైర్ ఎట్ 38, 39, 40. సార్ 40కి రిటైర్ ఏం చేస్తాను సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టోరీ అనుకోండి, ఎందుకంటే వీఆర్ నాట్ సపోజ్ టు కోట్ నేమ్స్ ఇవన్నీ. ఒక కపుల్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్. దే స్టేడ్ ఇన్ యూఎస్ ఫర్ ది లాస్ట్ 16 years. నౌ దే టర్న్ 42 అండ్ వైఫ్ అరౌండ్ ఒక 4 years తక్కువ. పిల్లలు టీనేజ్కి వచ్చారు. దే ఆర్ నాట్ కంఫర్ట్ ఇన్ యూఎస్లో. పిల్లలు టీనేజ్లో అక్కడ ఉండకూడదని ఫిక్స్ అయిపోయారు ఫర్ వాట్ ఎవర్ దేర్ పర్సనల్ రీజన్. దే కమ్ బ్యాక్ టు ఇండియా. సో దే బోత్ ఆర్ ఇన్ టు ఐటీ. యూఎస్లో 16 yearsగా పనిచేశారు. అక్కడ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అని ఉంటుంది, ఎస్ఎస్ఎన్. దాని మీద ఒక క్రెడిట్స్ వచ్చేసాయి. అంటే ఎప్పుడైనా పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్స్ వస్తాయి వాళ్ళకి, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. ఆయన ఇండియా వచ్చేసారు, సడన్గా వచ్చేసారు ఇండియా. టీనేజ్లో పిల్లలకి అక్కడ సపోర్ట్ లేదు. సో ఇట్స్ నాట్ ద వే, నేను ఐ విల్ కమ్ బ్యాక్ అని హస్ కమ్ టు అవర్ స్టేట్. ఓకే, రాయలసీమకు వచ్చేసారు, ఒక డిస్టిక్. వస్తే ఆయన అప్పటిదాకా అకౌంట్ చేసుకున్న మనీ కార్పస్ ఆయన ఎన్ఆర్ఈ అకౌంట్లో ఎగ్జాక్ట్లీ 16 crores ఉంది ఈ ఐఎన్ఆర్లో. ఎందుకంటే యూఎస్లో దే ఆర్ ఇన్ lakhs కదా కపుల్స్, అండ్ డిసిప్లిన్గా ఉన్నారు. యూఎస్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా కాస్త డిసిప్లిన్గానే ఉంటారు, మన ఖర్చు పోగా మిగిలాలి కదా అని. ఎందుకంటే ఖర్చు 1,00,000, 2 లక్షలు అయినప్పుడు ఇంకా 2 లక్షల మిగిలిపోతే ఇంకెందుకు అని ఫీలింగ్ ఉంటారు. వాళ్ళు వెరీ డిసిప్లిన్, బాగా చేశారు. నా వి కమ్ బ్యాక్ టు ఇండియా. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకసారి. అతని ఎన్ఆర్ఈ అకౌంట్లో 16 crores ఉంది మనీ. ఇండియా వచ్చేసాడు. సో నెక్స్ట్ ఏం చేశాడు, ఇప్పుడు ఈ 16 crores రెస్ట్ ఆఫ్ ద లైఫ్ లీడ్ చేయాలి కదా. అసలు ఇది ఎలా పాసిబుల్, ఎలా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 10 o'clock లేసి నెమ్మదిగా డైరెక్ట్గా వాళ్ళ ఊర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయారు. వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ని కలిశాడు. సార్ ఇలా సంగతి, నేను ఎన్ఆర్ఐ అండి, ఇండియా వచ్చేసాను, ఇప్పుడు ఇంక నేను వర్క్ చేయదలుచుకోలేదు, నేను చేయను. సో నాకు మంత్లీ గ్యారంటీగా ఇన్కమ్ కావాలి, ఏం చేయమంటారు అన్నాడు. బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తాడు, గ్యారంటీగా ఇన్కమ్ కావాలంటే ఎస్ అబ్సల్యూట్లీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అని చెప్పారు. ఎంత చేయమంటారు సార్ అన్నాడు. ఓకే, మీకు ఎంత కావాలనుకున్నారండి నెలకని అడిగాడు ఆయన. ఏమో సార్ ఇప్పుడైతే పెద్దగా అవసరం పడదు, కానీ రాను రాను పెరుగుతుంది కదా, అట్లీస్ట్ ఒక మంత్లీ 2 lakhs వరకు వస్తే బాగుంటుందండి అన్నాడు. పిల్లల ఖర్చులు ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదంటే, సరే సార్ మీరు ఒక పని చేయండి, ఒక 6 crores డిపాజిట్ చేయండి
6 crores చేయగలరంటే చేస్తాను. 6 crores డిపాజిట్ చేశారు. దాని మీద 5.5% ఆర్ 5.8% ఏదో మంత్లీ పెట్టారు. పోస్ట్ టీడీఎస్ కట్ కాగా అతనికి ఒక 2.4 lakhs 2.6 lakhs వస్తుంది. విత్ విచ్ పర్ మంత్ అంటే రిటైర్మెంట్ అయిపోయిందిగా. ఇది రిటైర్మెంట్ ఈజ్ డన్. అది చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, 6 crores పోయింది, ఇంకా 10 crores ఉంది కదా. అలాగే సార్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఏం చేయమంటారు అన్నాడు. మళ్ళీ సేమ్ సొల్యూషన్, సార్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అన్నాడు. ఎక్కడ సార్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే, ఏమో సార్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ యూఎస్ కెనడా వెళ్తారు, లేదంటే ఇక్కడ చదువుతారు అంటే, సరే సార్ ఎంత కావాలంటే, అవుతుంది సార్ ఒక 6-7 years తర్వాత 2 crores అవ్వచ్చు అంటే, ఏం లేదు సార్ ఈచ్ 1.5 crore 1.5 crore పెట్టండి అన్నాడు. వెంటనే పాప బాబుకి 1.5 crore డిపాజిట్ చేశాడు. సో టోటల్ 16 crores-లో 6 crores ఏమో ఇతని పెన్షన్ గురించి పెట్టుకున్నాడు, 3 crores పిల్లల పేరు మీద డిపాజిట్ చేశాడు. సో 9 crores వెళ్ళిపోయింది. స్టిల్ హీ హ్యాస్ 7 crores ఇన్ హిజ్ ఎన్ఆర్ఈ అకౌంట్. సో అప్పుడు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా. రిటైర్మెంట్ అంటే బోరింగ్ ఈజ్, దట్ ఈస్ ద సెలబ్రేషన్ టూర్. సో అప్పుడు ఏం చేశాడంటే, ఇంకో 15 acres పొలం ఉంది, వ్యవసాయ పొలం 15 acres ఉంది. సో అలా పొలానికి వెళ్ళాడు. వెళ్ళిపోతే ఈయనకి మళ్ళీ స్టార్ట్ అయింది ఏమైనా చేయాలని. ఖాళీగా ఉంటే ఏదో చేయాలనిపిస్తుంది కదా. సో అప్పుడు వ్యవసాయం మొదలు పెడదాం అనుకున్నాడు. అయితే వ్యవసాయం మొదలు పెడితే అందరూ మనకు ఎలా ఉంటుంది, ట్రెడిషనల్ ఫార్మర్స్ మిర్చి వేసామా అదేసామా ఇదేసామా అంటారు కదా. ఇలా కాదు, ఐ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాడు. అందుకని ఈ స్టార్ట్ ఆఫ్ కల్టివేటింగ్ డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామకాయలు, ఇంకా ఏవో డేట్స్ సంథింగ్. ఓకే, అది చేద్దామని థాట్ వచ్చింది. డబ్బులు ఉన్నప్పుడు ఏదో వచ్చినా చేయొచ్చు కదా థాట్. హీ హాజ్ మనీ ఇన్ హిజ్ అకౌంట్, రైట్? ఓకే, సో అంత మనీ ఉంది కనుక ఫస్ట్ ఏం చేశాడు, ఈ 15 acres చుట్టూరు వాల్ కట్టించాడు. ప్రీకాస్ట్ యాడ్ అంటారు, ప్రీకాస్టింగ్, అబ్బలలాగా పెడతారు. యాక్చువల్గా ఫార్మర్ ఎవరు వాల్ కట్టరు. ఈయనకి అంత మనీ ఉంది కనుక 15 acres వాల్ కట్టడానికి ఆల్మోస్ట్ ఈ స్పెండ్ అరౌండ్ 58 lakhs వాల్ కట్టడానికి. అది కూడా 8 feet కట్టాడు, 8-9 feet కట్టాడు. సో ఫస్ట్ బ్యూటిఫై చేసుకున్నాడు దాన్ని, సెక్యూర్. తర్వాత లోన్ ఒక 2 houses లాగా కట్టాడు, ఫామ్ హౌసెస్ లాగా. 2 familiesని పెట్టాడు అక్కడ వర్క్ చేయడానికి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది ఉండకూడదని, వాళ్ళ ఖర్చులు ఈయనకి బర్డెన్ కాకూడదని చెప్పి ఒక 6 దేశీ ఆవులు కొని పెట్టాడు, కౌస్ 6 కొని పెట్టాడు. ఆ మిల్క్తో వాళ్ళ శాలరీస్ వెళ్ళిపోవాలి, ఈయన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోవాలి, వాళ్ళే అమ్మాలి. పర్ఫెక్ట్ సెట్ చేసుకున్నాడు ప్లాన్. డబ్బులు ఉంటే ఏదైనా ప్లాన్ చేయొచ్చు, అది ప్లాన్ చేశాడు. నెక్స్ట్ ఇంకా కల్టివేట్ చేసిన టైం వచ్చింది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాక్టర్లు డ్రిప్ అంతా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, తైవాన్ జామకాయ వేద్దాం అనుకున్నాడు కదా. నార్మల్గా తైవాన్ జామకాయ ఫార్మర్ వేయాలంటే మనకు నర్సరీలో దొరుకుతుంది, ఒక ప్లాంట్ 14 rupeesకి 13 rupeesకి. ఇతను ఇక్కడ తీసుకోలేదు నర్సరీలో. హీ వెంట్ టు తైవాన్. ఓకే, ఖాళీగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, టైం ఉంది కదా. తైవాన్ వెళ్ళి అక్కడ ఒక 15 days 20 days టైం స్పెండ్ చేసి అక్కడ ఫార్మర్స్తో మాట్లాడాడు. అక్కడ ఫార్మర్స్తో మాట్లాడి ఈ తైవాన్ జామకాయలు నేను ఇండియాలో వేయాలనుకుంటున్నాను సో అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు అడిగాడు, వాళ్ళని క్వశ్చన్ అడిగాడు. అక్కడ చూసుకున్నాడు అంతా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న పంట చూసుకొని, ఇప్పుడు ఇక్కడ నర్సరీలో ప్లాంట్ నేను తీసుకెళ్ళిన దానికి, ఇండియాలో నర్సరీలో ప్లాంట్ తీసుకున్న దానికి ఈల్డ్లో అవుట్పుట్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుంది అన్నాడు. తైవాన్ వాడు ఎందుకు ఒప్పుకుంటాడు డిఫరెన్స్ రాదని? ఆడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటాయి సార్, మీ నర్సరీలో అక్కడ సాయిల్లో వచ్చిన దానికి ఇక్కడ చాలా తేడా ఉంటుంది, ద ఫ్రూట్ కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, ఇట్స్ బెటర్ యూ టేక్ ప్లాంట్స్ ఫ్రమ్ అవర్ నర్సరీ అన్నాడు. ఎందుకంటే యూ గెట్ మనీ అవుట్ ఆఫ్ దట్, రైట్? ఇతను అది నమ్మి అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశాడు. తైవాన్ నర్సరీ నుంచి ప్లాంట్స్ పట్టుకొచ్చి వేసాడు ప్లాంటేషన్. 1.5 year 2 yearsలో ఈల్డ్ వచ్చింది. ఫస్ట్ ఈయన ఫార్మర్ కాదు, హీఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ దట్ ఇన్కమ్. ఓకే, సో వెరీ గుడ్ క్రాప్ వచ్చింది. చేతి నిండా డబ్బులు ఉన్నాయి, చేతి కింద వర్కర్స్ ఉన్నారు, నువ్వు మొత్తం టెక్నాలజీ ట్రాక్టర్స్ అంతా ఉంది కదా, గుడ్ ఈల్డ్ హెస్ కమ్. అదే జామకాయని మార్కెట్లో అమ్మితే ఫార్మర్కి కిలోకి 30 rupees 25 rupees 40 వస్తుంది. ఆయన ఇక్కడ అమ్మలేదు. మళ్ళీ ఈ తైవాన్ జామకాయని 2 బాక్సుల్లో పెట్టుకొని ఈవెంట్ సింగపూర్లో సూపర్ మార్కెట్కి వెళ్ళాడు, వాళ్ళకి చూపించాడు. ఈ సెట్ నేను మీకు సప్లై చేస్తాను, ఐ విల్ ఎక్స్పోర్ట్ దిస్ ఫ్రూట్ టు యూ. నేను మీకు క్రేట్ కూడా ఇస్తాను 20 days, యూ డోంట్ పే మీ మనీ. నేను మీకు క్రేట్ ఇచ్చి సప్లై చేసినప్పుడు మీరు డిస్ప్లే చేసి అమ్మాక నాకు 20 daysలో సెటిల్ చేయండి. ఫెయిర్ ఎనఫ్ డీల్, దే యాక్సెప్టెడ్. బట్ ఈ సప్లయింగ్ అట్ 180 rupees per kilo. ఎయిర్ లిఫ్టింగ్ కాస్ట్ 60 పోయినా ఈజ్ మేకింగ్ అరౌండ్ 120 to 140 per kilo. అదే రెగ్యులర్ ఫార్మర్కి ఎంత వస్తుంది? 30 rupees వస్తుంది. అంటే ఫార్మర్కి ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తే ఈయనకి 6 లక్షలు వస్తుంది. సో అతన్ని ఒక మీడియా ఛానల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసింది. సార్, హౌ డిడ్ యూ టర్న్ టు బి ఏ ఫార్మర్? మీరు ఎందుకు యూఎస్ నుంచి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చారు అంటే, నేను పిల్లలు టీనేజ్కి వచ్చారని భయపడవచ్చని చెప్తారా? చెప్పరు. ఈ సెడ్
though I was in USA, back of my mind every time I was thinking of farming, how to help my co-farmers, cultivation అంతా చెప్తాడు. సో అలా వచ్చిన థాట్తో నేను ఇండియా వచ్చి స్టార్ట్ చేశాను. టుడే ఐ ఏబుల్ టు మేక్ పర్ ఎకర్ 6 lakhs వస్తుంది ప్రాఫిట్ అని చెప్పాడు. అరే పర్ ఎకర్ 6 lakhs ప్రాఫిట్ ఏ ఫార్మర్కి రాదు, ఈయనకి ఎట్లా వస్తుంది? ఈయన ఫార్మర్ కాదు కాబట్టి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అది విన్న ఐటీ ఎంప్లాయ్ అనుకుంటాడు నాకు 4 ఎకరాలు తెలియజేసుకుంటే 24 లక్షలు వస్తుంది పర్ ఎకర్ 6 lakhs అంటే నేను తప్పు చేస్తున్నాను అనుకుంటాడు. కానీ నేను వెళ్తే రాదు. ఆయనకి ఎందుకు వచ్చింది? ఈజ్ నాట్ ఎ ఫార్మర్ ఫస్ట్, హీజ్ రిటైర్డ్. దట్ ఈజ్ కాల్డ్ ఎర్లీ రిటైర్మెంట్. అంటే మీకు ఫైనాన్షియల్గా బాధపడి ఇబ్బందులు లేకుండా ఇనఫ్ మనీ చేతిలో ఉండి నచ్చిన పని దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా నాకేం ఇబ్బంది లేదు ఫరక్ పడదు అనుకొని చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ఎర్లీ రిటైర్మెంట్. సో ఇప్పుడు నేను మీకు చెప్పింది ఫార్మింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లా పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ప్యాషన్స్. మేబీ సమ్మన్ వాంట్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్, యాక్టింగ్లోకి వెళ్ళాలంటుంది. ఎవరు తీసుకుంటారు యాక్టివ్గా? లక్షల మంది తిరుగుతున్నారు. ఇప్పుడు సమ్మన్ ఇస్ రిటైర్డ్, అజ్యూమ్ దట్ సమ్మన్ ఇస్ రిటైర్డ్ అంటే ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ అయిపోయింది. 4 కోట్లు వేసుకుంటాడు, నెలకు 2 లక్షలు వస్తుంది, ఏం అవసరం లేదు. ఈ నెలలో ఒక డైరెక్టర్ని కలిసాడు. ఈ సైడ్ సార్ నేను రిటైర్డ్ అండి, ఐ హ్యావ్ ప్యాషన్ టు వర్క్, ఈ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, నాకు మీరు పైసలు ఏమి ఇవ్వద్దు, రోజు నేను నా కార్లో నా డబ్బా పట్టుకొని వస్తాను, మీరు చెప్పిన పని చేస్తూ నేను నేర్చుకుంటాను అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఒక డైరెక్టర్కి? దెన్ హీ విల్ టేక్. ఎందుకు? హీజ్ ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ ఉంది ఈయనకి, హీజ్ రిటైర్డ్. అంటే మీ లైఫ్లో మీకు నచ్చిన విషయాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఏదైనా చేయాలంటే ఫస్ట్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అది ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్ లైఫ్ లీడ్ చేస్తారు కదా. దట్ ఈజ్ కాల్డ్ ఎర్లీ రిటైర్మెంట్. దీనికి కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఫైర్ అంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ. దెర్ ఆర్ మెనీ పీపుల్ వర్కింగ్ ఆన్ ఇట్. నిజానికి ఇది క్వైట్ పాసిబుల్, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ థాట్ ఇన్ యువర్ మైండ్. మీ ఫస్ట్ సాలరీలో కనుక మీరు ప్లాన్ చేస్తే వాట్ ఎవర్ ఈజ్ యువర్ సాలరీ యూ కెన్ రిటైర్ ఇన్ 15 years. అబ్సల్యూట్లీ. రిటైర్మెంట్ అంటే మళ్ళీ పని చేయకపోవడం కాదు, పని చేస్తారు, మీకు నచ్చిన పని చేసుకుంటారు, నచ్చిన టైం చేసుకుంటారు. ఫైనాన్షియల్గా ఆశ లేకుండా అవసరం లేదు, ఉన్నది సరిపోతుంది, వస్తే గుడ్, లేకపోతే ఏం లేదని చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎర్లీ రిటైర్మెంట్ అండి. దిస్ హౌ ఎర్లీ రిటైర్మెంట్ హ్యాస్ టు బి ప్లాన్డ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. రైట్ అండి, థ్యాంక్స్.